రెడ్డొచ్చే మొదలెట్టానో సామెత ఉండేది. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు పరీక్షా విధానాలు మారిపోతున్నాయి. పరీక్షల చదువుల సిస్టమ్స్ మారిపోతున్నాయి. మా టైంలో ఇంటర్మీడియేట్ అంటే 10 సబ్జెక్టులు 10 వందలకే ఉండేది. ఒక్క ఏదైతే హిందీ లాంగ్వేజ్ అయితే మాత్రం 25 మార్కులకి పాస్ అవ్వాల్సినటువంటిది ఉండేది 10థ్‌లో గాని అది. మిగతా ఇదంతా కూడా 35 మార్కుల పైనే రావాలి. 35 మార్కులు వస్తేనే పాస్ మార్కు. ఆ పైన 40 మార్కులు వస్తే థర్డ్ క్లాసు, 40 దాటితే 50 మార్కులు దాటితే సెకండ్ క్లాసు, 60 మార్కులు దాటితే ఫస్ట్ క్లాసు, 75 దాటితే డిస్టింక్షన్ అట్లుండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యా మండలి తాజాగా చెప్తున్నది ఏంటంటే, ఏడాది నుంచి మ్యాథ్స్ ఒకటే సబ్జెక్ట్ అట. ఇప్పటి వరకు 1A, 1B ఉంటే వాటిని ఒకటిగా మార్చేసింది. గతంలో ఒక్క పేపర్‌కి 75 మార్కులు చొప్పున ఉండి పాస్ మార్కులు 26 ఉండేవి. ఇప్పుడు